నమస్తే వైఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. కొంతమంది అదే విధంగా రెచ్చగొడుతుంటారు. కాబట్టి మీరు ఏ చర్య చేసినా అది మన వాల్మీకి నేత అయినా బీసీ సమాజ వర్గం చెందిన డాక్టర్ పార్థసారథి దగ్గరికి వస్తుంది. ఆయన మీద నెట్టేయడానికి అనేక మంది కాసుకొని కూర్చున్నారు. కాబట్టి మనం ప్రజలందరూ కూడా వాల్మీకి సోదరులు అయితేనేమి అనేక మంది కూడా మీరు మనం గెలిచినామని సంతోషం ఉన్నా, అదేవిధంగా ఓడిపోయిన వాళ్ళు ఏమని అంటే కూడా మీరు దాన్ని ఏం సీరియస్ తీసుకోకుండా సమన్వయం పాటించాల్సిందిగా అందరూ శాంతి కాముకలుగా ఉండాలని, అదేవిధంగా వాల్మీకి నేత గెలిస్తే ఈ విధంగా ఉంటుందా అనుకోకుండా నిజంగా భవిష్యత్తులో మా అంచనా ఆదోని అభివృద్ధికి ఖచ్చితంగా డాక్టర్ పార్థసారథి ఖచ్చితంగా కృషి చేస్తాడని, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ఆదోని అభివృద్ధి మార్పు ఏదైతే ప్రజలు ఆశించినారో దాన్ని నెరవేర్చే దిశగా ఉంటాడని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల అధికారం మేము మా ఈ విజయం ఇంకా 20 సంవత్సరాలు కలగాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ మావి ఏవైనా తప్పులున్నా కూడా నిష్పక్షపాతంగా మీరు మాకు తెలియజేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము చాలా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని మేము నిర్ణయించుకున్నాం. ఎస్పెషల్లీ ఆదోనిలోన డెవలప్మెంట్ అంటే ఇంతకంటే ఇంకేం చేస్తామని సాయి ప్రసాద్ రెడ్డి గారు డెవలప్మెంట్ అంటే ఇంత ఉంటుందా అని నోరు వెళ్ళి పెట్టేలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయన కూడా నాకు తెలిసి రేపు ఎల్లుండో కాషాయం దుస్తులు ధరించి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిపక్ష పాత్ర కూడా మీరే పోషించాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ గొడవ జరిగినా కూడా అక్కడికి వెళ్ళి దాన్ని తీసి ప్రజల ముందుకు ఉంచుతున్నారు. మరి ముఖ్యంగా ఫేక్ వార్తలు ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఖండించాలి. మీరు కూడా అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని చెప్పి తెలియజేస్తారు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర చరిత్రలోని కనీ విధి ఎరగని రీతిలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి పార్టీ ఈరోజు రాష్ట్రంలో సీట్లు సాధించడం అనేది చాలా సంతోషదాయకం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక క్రికెట్ టీంని ఇచ్చేసాం మేము. అంటే 11 మంది వైనాట్ 175 నుంచి కేవలం 151 సీట్లు ఇంతకు ముందు 2019లో గెలుచుకున్న వాళ్ళు 5 తీసేసి అక్కడొక ఒకటి ఇక్కడొక ఒకటి తీసుకున్నారు. అంటే రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పరిపాలన ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేశామనే వాళ్ళ భ్రమలో, అంటే మేము మంచి చేశాం అనే భ్రమలో ఉన్నారు. ఇప్పుడు ప్రజలు నిరూపించారు, మీరు ఏం చేశారనేది ప్రజలు నిరూపించారు. ఈ రాష్ట్రంలో అత్యధిక ప్రపంచ చరిత్రలోనే నాకు తెలిసి ఇంత విధంగా ఒక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మాది ఉమ్మడి బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ఇన్ని సీట్లు సాధించడం అనేది ఆషామాషిగా కాదు. ఎందుకంటే సాధించింది, టీడీపీ కూడా మంచి మెజార్టీతోన, మంచి ఓటు శాతంతోన రాష్ట్ర ప్రజల మనసు చూరగొనింది అని చెప్పడానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అదేవిధంగా బీజేపీ కూడా మంచి సీట్లు సాధించింది. దీనికి అందరికీ కారణం ప్రజలందరూ. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా, దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ 5 సంవత్సరాలుగా అనేక బాధలను ప్రజలు అనేక బాధలు పడ్డారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపుదామా అని చెప్పి వాళ్ళందరూ కూడా